విలువ అంటే ఏంటి? అర్థశాస్త్రంలో విలువ అనే మాటకి నిర్దిష్ట అర్థం ఉంది. ప్రకృతిలో దొరికే ఏ వస్తువైనా మన అవసరం తీర్చినప్పుడు దానికి ఒక ఉపయోగం ఉందని అంటాం. దాని పేరు ఉపయోగ విలువ. మన ఆకలి తీర్చడానికి ఒక వస్తువు, ఒంటికి కప్పుకోవడానికి బట్టలు ఒక వస్తువు, నివసించడానికి ఇల్లు ఒక వస్తువు, మన అవసరం తీర్చాలి. అలాంటప్పుడు దాని ఉపయోగ విలువ ఉంది అని అంటాం. అది ప్రకృతిలో సహజంగా దొరికేదైతే వస్తువు అన్నాం, మనం దాని మీద కొంత శ్రమ చేసి మనకు అనుకూలంగా మార్చుకుని తయారు చేసినప్పుడు ఉత్పత్తి అన్నాం. ఉత్పత్తి అయినా వస్తువైనా ఉపయోగపు విలువ, ఉపయోగాన్ని తీర్చితేనే ఉపయోగ విలువను మాట్లాడతాం. ఉపయోగాన్ని తీర్చినప్పుడు ఆ వస్తువుతో మనకు సంబంధమే ఉండదు. దూరంగా కొండ ఉంటుంది, అది ఒక వస్తువే. ఆ కొండతో మనకు పనేం లేదు, దాన్ని మనము పట్టించుకోం. మనకి మన అవసరం తీర్చడానికి మన దగ్గరికి వచ్చినప్పుడే ఉపయోగ విలువ అనే మాట వాడతాం. మనకి మనమే ఉపయోగించుకోవటానికి చెట్లెక్కి కాయలు కిందకి తీస్తాం, ఉపయోగం ఉంది, తింటాం. చెట్టు మీద ఉంటే వస్తువు, అది కిందకి దించినాం, అందులో మన శ్రమ ఉంది, ఉత్పత్తి కింద మారింది, మన అవసరం తీరుస్తుంది. అవసరం తీరుస్తుందంటేనే మనిషి ఒక వస్తువు మీద కానీ ఆ వస్తువుతో తయారైన ఉత్పత్తి మీద కానీ పనిచేయడు. ఉత్పత్తి అంటే శ్రమ ఉన్నది, అది ఉపయోగానికి వస్తుంది. దీన్ని సరుకని ఎప్పుడు అంటాం? కాబట్టి అక్కడ పాజ్ తీసుకో. సరుకొని ఒక ఉత్పత్తిని ఎప్పుడు అంటాం? ముందుతో వస్తువు అయి ఉండాలా, అందులో మనిషి శ్రమ ఉండాలా, ఆ తర్వాతది మారకానికి ఉపయోగించాలి. మనం శ్రమను పెట్టి ఉత్పత్తిని తయారు చేసి మనం బతకటానికి వాడుకుంటాం. అక్కడ దాకా దాని పేరు ఉత్పత్తి. మనకు బతకటానికి కొన్ని వస్తువులు కావాలి, అంతకంటే మించి మనం తయారు చేసాం, అవన్నీ మనం వాడుకోలేం. ఇతరుల అవసరం తీర్చడానికి, అంటే ఇతరుల ఉపయోగం కోసము మనం తయారు చేసి అది బయటికి పంపినప్పుడు దాన్ని మనం అమ్మకానికి పెడతాం, ఊరికే ఇవ్వం. అలా అమ్మకానికి ఉద్దేశించబడి, అంటే మారకములోకి వెళ్ళిన ఉత్పత్తిని సరుకు అని పిలుస్తాం. మార్గంలోకి వెళ్ళటం అనగానే అప్పుడు మారక విలువ అనేది వస్తుంది. ఆ మారకాన్ని ఏ పద్ధతిలో వేసుకోవాలి, ఎన్ని వస్తువులకు మారకం జరుగుతాయి, ఎన్ని మంచాలు, ఎన్ని కొడవలకు మార్గం జరుగుతుంది, ఎన్ని సబ్బులు, ఎన్ని బట్టలకు మార్గం జరుగుతుంది. అట్లా మారకము విలువ, ఆ విలువ ఏందో నిర్ణయించబడితేనే మారకం జరుగుతుంది. ఈ సరుకు అనేది, మారకం అనేది రెండు పదాలు ఒక దగ్గర ఉంటాయి. కాబట్టి మనం ఫేజ్ వారీ డెవలప్ చేసుకుంటూ వెళ్తున్నాం.